విజయ్ దేవరకొండతో పాటు గత 2 ఏళ్లలో వరుస పెట్టి సెలబ్రిటీస్ వెడ్డింగ్స్ జరిగాయి. వాళ్ళందరూ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకున్నారు. మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఏజ్ బార్ అయిపోతున్నా పెళ్లి మాటే ఎత్తడం లేదు. లాస్ట్ 2 ఇయర్స్ లో హీరోయిన్లు చాలా మంది పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు కెరీర్ లో కూడా అదే స్పీడ్ ని కంటిన్యూ చేస్తున్నారు. వీళ్లలో నాగ చైతన్య, వరుణ్ తేజ్, సమంత, కీర్తి సురేష్, రకుల్, ఆలియా భట్, కత్రినా కైఫ్ ఇలా వరుసగా చాలా మంది పెళ్లిళ్లు చేసుకుని అంతే స్పీడ్ గా సినిమాలు కూడా చేస్తున్నారు. ఒకప్పట్లా కెరీర్ స్లో అయినప్పుడు పెళ్లి చేసుకుందాం అనకుండా ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న కపుల్స్ ని చూసి కొంతమంది పెళ్లికి రెడీ అవుతున్నారు. అలా 28 ఏళ్ల జాన్వీ కపూర్ కూడా పెళ్లి పీట లెక్కబోతుంది అన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అంతే స్పీడ్ గా కెరీర్ ను కంటిన్యూ చేస్తున్న హీరోయిన్లను చూస్తున్న యంగ్ జనరేషన్ హీరోయిన్లు కెరీర్ పీక్స్ లో ఉన్న పెళ్లి చేసుకోవడానికి వెనకాడట్లేదు. అందుకే తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ అయిన శిఖర్ పహారియాతో జాన్వీ దాదాపు పెళ్లికి రెడీ అయినట్టే అని టాక్. సౌత్ లో తక్కువే అయినా బాలీవుడ్ లో మాత్రం డేటింగ్ లో ఉన్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వీళ్లలో కృతి సనన్ కూడా ఉంది. యూకే బెస్ట్ బిజినెస్ మ్యాన్ కబీర్ బాహ్యాతో చాలా కాలంగా డేటింగ్ లో ఉంది కృతి. ఈ మధ్యనే చెల్లి నుపుర్ పెళ్లి చేసేస్తున్న కృతి ఈ సంవత్సరం కబీర్ తో పెళ్లికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. సౌత్ లో ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీల ఇప్పుడు నార్త్ లో కూడా సినిమాలు చేస్తుంది. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మోస్ట్ క్రేజీ సినిమా ఆషికీ 3లో యాక్ట్ చేస్తుంది. సినిమా కంటే ఎక్కువగా డేటింగ్ రూమర్స్ లోనే హైలైట్ అవుతుంది శ్రీలీల. ఈ సినిమా హీరో కార్తిక్ ఆర్యన్ శ్రీలీల డేట్ చేస్తున్నారని, కార్తిక్ తల్లి తనకు డాక్టర్ కోడలు కావాలని చెప్పడంతో శ్రీలీల డాక్టరే కాబట్టి ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి. లైగర్ హీరోయిన్ అనన్య పాండే కూడా డేటింగ్ చేస్తుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. వాకర్ బ్రియాన్ బ్లాంకోతో డేట్ చేస్తుందని సోషల్ మీడియాలో ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. వీళ్లతో పాటు కల్కిలో ప్రభాస్తో యాక్ట్ చేసిన దిశా పఠానీ అలెగ్జాండర్ అలెక్స్ తో డేటింగ్ లో ఉన్నట్టు రివీల్ చేసింది.